అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి నాన్ గురించి. బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్న ఎదవలందరికీ సరైన మొగుడు ఎవరంటే నాన్వేషణ. కానీ ఆయన అందరు స్కామర్లందరినీ అరెస్ట్ చేపిస్తున్నాడు పోలీసు వాళ్ళ చేత. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద నుంచి హీరోలు, సెలబ్రిటీలు ప్రతి ఒక్కళ్ళ నుంచి పోలీసులు చెప్పి అరెస్ట్ చేపిస్తున్నాడు. కానీ భయ్యా సన్నీ యాదవ్ గురించి మరి ఓవర్ మాట్లాడుతున్నాడు. ఏందంటే ఒక వీడియోలో మాట్లాడాడు. బైఎస్ఎన్ యాదవ్ గురించి ఏమనంటే, మీ అమ్మని రైల్వే స్టేషన్‌లో బండబెట్టి సంపాదించుకోవచ్చు కదా పైసలు. ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళని టెలిగ్రామ్‌లో లాగి వాళ్ళు సూసైడ్‌లు చేసుకొని చచ్చిపోతున్న ఆ డబ్బులెందుకురా ఆశపడేది? ఆ! అదేదో మీ అమ్మని రైల్వే స్టేషన్‌లో బండబెట్టి సంపాదించుకోవచ్చు కదరా! కొజ్జా నా కొడకా! ప్రజల ప్రాణాలు పోతున్నా గాని ఆపని బెట్టింగ్ ప్రమోషన్‌లు చేసే ఎదవ అని చెప్పి బైఎస్ఎన్ యాదవ్ గురించి తప్పుగా చాలా బాగా మాట్లాడాడు తప్పుగా. అదొక్కటి నాకు నచ్చల. ఎందుకంటే ఈయన చేస్తున్న ఫైటింగ్ అంతా ఇంతది కాదు. ఆ! కానీ ఏ ఏ మతస్థులై ఏ మతస్థే సపోజ్ హిందూ గాని, ముస్లిం గాని, క్రిస్టియన్స్ గాని ఏ ఆడవాళ్ళ గురించి కూడా తప్పుగా మాట్లాడే హక్కు మనకు లేదు. అది ఒక్కటి పాయింట్ తెలుసుకొని మాట్లాడితే అన్వేషణ బావుంటది. ఆహ్, ఈ బెట్టింగ్ యాప్స్ స్కామ్‌లు బయట పెట్టే ఫైట్ చేస్తున్న వ్యక్తుల్లో నంబర్ 1 అన్వేషే. రామాయ్ బాయ్ అని కూడా ఉంటాడు ఇన్‌స్టాగ్రామ్‌లో. అతను కూడా నంబర్ 1కి లాగుతాడు జనాల్ని. నంబర్ 1 ఫైటర్ అతను కూడా బెట్టింగ్ యాప్స్ గురించి. కానీ ఇట్లా ఆడవాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడితే ఏమైతదంటే, ఈ ఈ స్కామ్‌లు చేసే లంజోడుకుల గురించి మాట్లాడింది పక్కన పెట్టేసి నువ్వేదైతే మాట్లాడుతావో తెలుసా బూతులు, దాన్ని పట్టుకుంటారు. దాన్ని పట్టుకొని దాని మీద నిన్నేసుకుంటారు. అది. అందుకు చెప్తున్నా ఎప్పుడైనా అవతల వాళ్ళని కించపరచకుండా మాట్లాడితే మనకు గూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది. అలాంటి లంజోడుకుల గురించి బయట తీసి అరెస్ట్ చేపియడమే కరెక్ట్. అది. కాకపోతే ఆడవాళ్ళని తిట్టడం అనేది తప్పు. అది చాలా నెగటివిటీ వచ్చింది దానివల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో. అది నేను చెప్పేది. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి. బెట్టింగ్ మాత్రం స్టాప్ చేయండి.